పెద్దపల్లిలో 2 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ మున్సిపల్ అధికారి సతీష్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. మున్సిపల్ పరిధిలో జరిగిన పనుల బిల్లులు క్లియరెన్స్ కోసం బత్తుల శ్రీను అనే వ్యక్తి నుండి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో అధికారి సతీష్ పట్టుబడగా అతని ఇంట్లో చరిపడి సోదాలు ఎలాంటి ఆధారాలు లేవని 32 లక్షల రూపాయల నగదు లభ్యమైందన్నారు. లంచం ఆశించకుండా ప్రభుత్వ అధికారులు తమ విధులు నిర్వహించాలని ఏసీబీ డీఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు. అయిన ఖర్చులో అతనికి వచ్చిన కాంట్రాక్ట్ ప్రకారం 12,28,000 రూపీస్ రావాల్సి ఉంది. ఆ డబ్బులు రావాలంటే ఏఈ గారు మన తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఫైల్ పంపించాల్సి ఉంటుంది. ఆ కవరింగ్ లెటర్ పంపించడానికి ఇతను డిలే చేయడం, ఆఫీస్కి వెళ్ళినప్పుడు అలా అడుగుతుంటే మీరు ఒక 4,50,000 రూపీస్ ఇస్తే నేను దాన్ని ఫైల్ ఫార్వర్డ్ చేస్తాను చెప్పడం జరిగింది. అప్పుడు అతను మా దగ్గరికి అప్రోచ్ అయ్యి ఇట్లా అతను ఫైల్ ఫార్వర్డ్ చేయట్లేదు, నా డబ్బులు 12 lakh రూపీస్ రావట్లేదని చెప్పేసి అతను అప్రోచ్ అవ్వడం. ఈరోజు ఉదయం కంప్లైంట్ వెళ్ళి సతీష్ కుమార్ ఏ ఇంటి వద్ద డబ్బులు ఇచ్చిన తర్వాత రైడ్ చేసి 2 lakhs అమౌంట్ అతను తీసుకోవడం జరిగింది. ఆ 2 lakhs అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ ట్రాప్ అమౌంట్ కాకుండా అతని ఇల్లు సెర్చ్ చేసినప్పుడు అతని ఇంటి దగ్గర అన్అకౌంటెడ్ అమౌంట్, అంటే అతను ఆధారాలు చెప్పకుండా ఉంచుకునే అమౌంట్ 32 lakhs చేంజ్ అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. గుడ్ ఆఫ్టర్నూన్.